అఖిల పక్ష బంధుకు ఇచ్చేసినటువంటి జిల్లా నలుగురు నుంచి ఇచ్చేసినటువంటి బీసీ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ, శాసనసభ సభ్యుల్లో పార్లమెంటు మెంబర్లు అరాకొరా సీటునిచ్చి ఐసు చేసి పోతుంటారు. పవరు లేని పదవికుండే రిజర్వేషన్ ప్రధానమంత్రి పదవికైనా ఎందుకుండదు, ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు. అలా చట్టసభలో రిజర్వేషన్ కోసం కొట్లాడాల్సిన అవసరం మనకుంది. మేమెంతో మాకంతా ఖర్చించాల్సినటువంటి అవసరము బీసీ బిడ్డలకు ఉంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా మనము జనాభాలో 60% ఉన్నా 42% రిజర్వేషన్ కోసము అనేక రకాల కొర్రీలు పెట్టి, అనేక రకాల మలుపులు తిప్పి, అనేక రకాలైనటువంటి ఆయాస పెట్టి మేము ఇచ్చినాం. టెక్నికల్ గా ఆగిపోతుందనేటువంటిది ఒక వ్యవస్థీకృతమైనటువంటి రాజ్యాంగ చట్ట సవరణ చేయకుండా ఇచ్చిన నేను చేసిన అనేటువంటిది వ్యవస్థ కాదు. ఇవాళ గమ్మత్ ఏంటంటే తెలంగాణ బంద్లో ఆంధ్ర వాళ్ళని తిట్టినాం, అధికార పార్టీని తిట్టినాం. ఇవాళ ఎవరిని తిట్టాలో అర్థం అయితే లేదు, ఎవరు అడగాలో అర్థం అయితే లేదు. అందరు కోర్టులే కోడ్ ఎక్కడ పోయిందో తెలుస్తలేదు, అందరు కోర్టులే కోడ్ ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు, ఇంకా పుట్టకర అన్నటువంటి కవితమ్మ మద్దతు ఇస్తుంది, అందరూ మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు అడ్డుపడుతున్నది ఎవరయ్యా? అందరము ఆలోచించాలి. పుట్టంగారి మాధవరెడ్డి బుద్ధి గుండాలే, బీసీలను వదిలిపెట్టాలి. పుట్టంగారి మాధవరెడ్డి బుద్ధి గుండాలే, బీసీలను వదిలిపెట్టాలి. అఖిల పక్ష ప్రభుత్వాన్ని, అఖిల పక్ష కమిటీను ఏర్పాటు చేయాలి. మా వాళ్ళ ఢిల్లీకి విలువాలి. నువ్వు చట్టసభల ఇంప్లిమెంట్ చేయాలయ్యా. ఓ రేవంత్ రెడ్డి సారు మీరు చేయాలయ్యా. ఈడ అఖిల పక్షాన్ని శాసనసభలో ఏర్పాటు చేసినావు, కానీ ఇదే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒంటరిగా పోయి ధర్నా చేస్తున్నావు. ఇది చేయడం అనేటువంటిది నీవు చట్టం చేయడానికా, కయ్యానికి కాల్దూవి లొల్లి పెట్టి పరిచయం చేసి పట్నం నుంచి పాలమూరు నుంచి అందరినీ ఆగామాగం చేసి కాయ కత్తర చేసి ఇస్తలేరని చెప్పడానిక? ఇదే అఖిల పక్షాన్ని తీసుకొని రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళవు? ఇదే అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళవు? ఇదే అఖిల పక్షానికి ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్ పార్టీస్ మద్దతు ఇచ్చినప్పుడు బిల్లుకు అడ్డుపడుతున్నది ఎవరు? గవర్నమెంటే అతను దొరుకుతూ కోడలు దుందుకో ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక బీసీ బిడ్డలంతా కాయ కత్తరయి కొద్ది కదా మన పార్టీ లీడర్లు, ఆ పార్టీ లీడర్, ఈ పార్టీ లీడరు ఏమైనా పోయినావు అంటే పోయినా కిరా అని వయసు కాడికి తీసుకుపోతారు, మీరు సాపుతారు. రేపు ఏం చేయాలో మళ్ళీ అయ్యా మీరేం చెప్పకపోతుంది కదా అని అంటున్నారు. ఇవాళ ఈ ధర్నాతో ఆపకుండా ఇదే బీసీ జేఏసీకి నేను ఒక విన్నపం చేస్తున్నా. ఈ కార్యక్రమాలు వీలే నిరారదీక్ష చేస్తామా, ఇంకోటి చేస్తామా, మన కార్యక్రమాన్ని విజయవంతం చేసి, మన ఉద్యమాన్ని ఉధృతం చేసి, మన రిజర్వేషన్ మనం సాధించే వరకు మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం అనేటువంటిది ఎవరి మీద చేస్తున్నాం అనేటువంటిది కాదు. ఒక చట్టానికి, ఒక వ్యవస్థీకృతమైన పద్ధతిలో మనము రాజ్యాంగ సవరణ ద్వారా చేయడానికి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, అక్కడున్న కేంద్ర ప్రభుత్వాన్ని మీదే కూడా ఒత్తిడి చేయాలి. అంతేకాని మీరేమన్నా చేయండి అని అంటే రేపు పొద్దుకల్లే మనందరికీ బీర్లు దాపే వరకు మన ఉద్యమం నిలబడుతుంది. కాబట్టి ఇలా కాకుండా ఎందుకు ఇక్కడ జరుగుతుంది? సమరసింహారెడ్డి ద్వారా సల్లం ఉండాలి, మీరు ఆయి ఉండాలి. భరత సింహారెడ్డి మీరు బాంబు చుట్టాలి, మా వాళ్ళు బాంబులు వేయాలి. చిన్న కేశవరెడ్డి మీరు సిటికెళ్ళేయాలి.
పెట్టాలి. మీ కాళ్ళ కింద చెప్పులం, మీ నెత్తి మీద గొడుగులం, మీరు ఉసుకో అంటే ఉరికే వేట కుక్కలం. సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలి, మీరు హాయిగుండాలి. మీ పెదబాబుకు ఎస్పీగా కొలువు రావాలి, మీ మీద ఉన్న కేసులన్నీ మాఫీ కావాలి. మీ చిన్నబాబుకు అమెరికాలో వీసా దొరకాలి, ఆడ బాగానే మూటలు సంపాదించాలి. మీ చిన్నబాబు కలెక్టరే మీ ఇంటికి అల్లుడు కావాలి, అధికారమంతా మీ కావాలి, కుక్క కావాలి. సమరసింహారెడ్డి దూర సల్లగుండాలి, మీరు హాయిగుండాలి. మీ వల్లే హీరోలు ఈ సినిమా తీయాలి, ఆ టాకీస్ కాడ టికెట్ల కాడ మా వాళ్ళు కొట్టుకోవాలి. ఆ సినిమాలో హిట్ అయ్యిందని సిటీ కొట్టాలి, అది చూసి మా కూరలు ఆనందవాలి. నీవు 500 చేతికిస్తే కన్నా కట్టాలి, అప్పుడే 5 ఏళ్ళు అవతల నరికి పెట్టాలి. నీవు మీటింగ్కు మా ఒళ్ళకు పిలుపునియాలి, ఆ డీసీఎంల లారీలల్లో మా ఒళ్ళు ఎక్కిపోవాలి. నువ్వు వచ్చిన పులిహోర కొట్టాలకు కొట్టాడుకోవాలి, జీవికల వయసు కాడ కొట్టుకోవాలి. ఎన్నాళ్ళని దొరల కాడ కుక్కలాగా కావలుండాలి. మేమెంతో మాకంతని అడుక్కుంటే వచ్చేది, అడుక్కుంటే ఇచ్చేది, నీవేది ఇచ్చేదని మా ఒళ్ళు కల్లా పట్టాలి, ఈడ సాధించాలి. మనోళ్ళు స్వాతంత్రోద్యమం కానుంచి ఇప్పటి వరకు ఉద్యమాలు చేసేది మనోళ్ళు, ఈతల మీద కూసేది వాళ్ళు. కాబట్టి ఎంతకాలం ఇలా మనమంతా కూడా వ్యక్తి చాకిని విముక్తి కోసం మట్టి మనుషులను ఏకం చేసిన చాకలి ఐలమ్మ కన్నా జాతి నా పిలిచి జాతి. ఇవాళ కళ్ళు దాగి పైసలు ఇవ్వకుండా నఖరాలు చేస్తే వాళ్ళ యొక్క మోకు తీసి పొడిసి సాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు ఇంటికాడున్నటువంటి బడుగు బలహీనులతో సైన్యాన్ని చేసి 7 గడియల రాజుగా గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన సర్దార్ పాపన్నను కన్నా జాతి నా బీసీ జాతి. ఇలా ఒక పేదలను పెద్దలను బట్టి పేదలకు పంచి కందూర్లు చేసి కళ్యాణాలు చేసిన పండుగ సాయనలు కన్నా జాతి నా బహుజన జాతి. ఇవాళ ఈ యొక్క ఒడ్డెర, సగర, సాకలి, మంగలి, ఎరుకలి అనేక కులాల వాళ్ళు త్యాగాలు మావి, భోగాలు మీవా. ఎంతకాలమని ఇక ఆగేది లేదు. ఈ లోకల్ ఎలక్షన్లో కాదు, రేపు అసెంబ్లీ ఎలక్షన్లో, ఎల్లుండి పార్లమెంట్ ఎలక్షన్లో మా రిజర్వేషన్నే కాకుండా చట్టసభలో ఇవాళ జనరల్ సీట్లో మనల్ని పోటీ చేయడానికి జరుపుతున్నారు. ఇదే విఎన్ గౌడ్, ఇదే మోహన్ గౌడ్, ఇదే జనరల్ సీట్ల గెలవలేదా? మరి బీసీల చైతన్యం ఎక్కడ పోయింది? బీసీల డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇదే బీసీల డబ్బులు ఓసీలకు మన్ను వర్తనిచ్చే ముసుగులాడుతున్నాము. కానీ ఇదే జనరల్ స్థానాల్లో ఊళ్ళల్లో చూడండి, జనరల్ స్థానాలు జనరల్ వచ్చింది, ఇది ఫలానా పటేల్కు రాసిస్తామనే కాడున్నాము. జనరల్ వచ్చింది, ఫలానా దొరకు రాసిందే కాడున్నాము. జనరల్ వస్తే ఓపెన్ కేటగిరీ బాయ్ ఎవడన్నా ఉండొచ్చు. సత్తా ఉన్న విద్య అయితే గరిక మొలకైనా తేడా చూపదు, మామిడి మొలకైనా తేడా చూపదు. నీలో దమ్ముంది, నీలో సత్తుంది, నీలో విజిగీసి ప్రవృత్తి ఉంది. నువ్వు ప్రూఫ్ చేసుకునే సమయం వచ్చింది, ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రిజర్వేషన్ లేకుండా లోకల్ ఎలక్షన్లకు పోతే ఇదే బీసీ జేఏసీకి నేను విన్నవిస్తున్నా. మనోడు రాసిందే శాసనం, మనోడు ఇచ్చిందే టికెట్, మనోడు వేసిందే ఓటు, మనోడికి వచ్చిందే గెలుపు. ఆ విధమైనటువంటి పోరాటానికి ఒక రచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనమందరం కూడా ముందుకు వెళ్ళి ఈ బీసీ చైతన్యాన్ని ఈరోజు ధర్నా అయిపోయిందని మనం ఇంటికాడ పండుకోకుండా
రేపటి కోసం కార్యాచరణ ప్రకటించుకొని ఇక్కడ నుంచి వెళ్తారని సమయం ఎక్కువగా అయినందుకు ఈ సమయం ఇచ్చినటువంటి అఖిలపక్ష కార్యకర్త సోదరులందరికీ కూడా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరికీ కూడా కృషి చేయాలని కోరుకుంటూ